గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బాన్స్వాడ పట్టణంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బాన్స్వాడ పట్టణంలో నిన్న అంటే శుక్రవారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఒక షాపింగ్ మాల్లో భక్తి గీతాలు వినిపించడాన్ని వ్యతిరేకిస్తూ ఒక వర్గానికి చెందినటువంటి యువకుడు సేల్స్ గర్ల్స్ పై అసభ్య పదజాలంతో దూషించినటువంటి ఘటన పూర్తి స్థాయిలో వివాదానికి కారణమైంది అని చెప్తూ ఉన్నారు. షాపింగ్ మాల్లో భక్తి గీతాలు వినిపించడంతో ఆగ్రహించినటువంటి ఒక వ్యక్తి అక్కడికి వచ్చి పాటలు ఆపేయాలని డిమాండ్ చేశాడు. ఈ సందర్భంగా సేల్స్ గర్ల్స్ పై అసభ్య పదజాలంతో దూషించడమే కాదు, వారిని వీడియో తీయడంతో ఇక్కడ పూర్తి స్థాయిలో ఒక ఉద్రిక్త వాతావరణం అయితే ఏర్పడింది. ఈ విషయాన్ని బాధితురాలు వ్యక్తిపై పోలీసులకైతే ఫిర్యాదు చేశారు. ఈ ఘటన విషయం తెలిసిన రెండు వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు బాన్స్వాడ పోలీస్ స్టేషన్ కు చేరుకొని అక్కడ పరస్పరం వాగ్వాదానికి దిగినటువంటి సిచ్యువేషన్ ని కూడా చూసాం. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఇరు వర్గాలను సముదాయించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా వారు పోలీస్ స్టేషన్ వద్దనే ఉండిపోవడంతో మరింత ఉద్రిక్త వాతావరణం అయితే అక్కడ క్రియేట్ అయింది. పరిస్థితి విషమంగా మారడంతో పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. శుక్రవారం రాత్రి నుంచి పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో పూర్తిగా ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తోంది. అండ్ ఇప్పటికీ కూడా బాన్స్వాడ పట్టణం పూర్తి స్థాయిలో పోలీసుల దిగ్బంధనంలో ఉంది అని చెప్పొచ్చు. అట్లాగే అక్కడ 144 సెక్షన్ విధించారు. అండ్ బాన్స్వాడ పట్టణంలో పూర్తి స్థాయిలో ఒక బంద్ అయితే కొనసాగుతోంది. సో ఇరు వర్గాలకు సంబంధించిన వ్యక్తులు అక్కడ కొట్టుకోవడం వరకు కూడా దారి తీసింది అని చెప్పొచ్చు. దీంతో పోలీసులు పూర్తి స్థాయిలో బాన్స్వాడ మొత్తంగా కూడా బంద్ పాటించాలి, ఎవరు బయటికి రావద్దు అని ఆదేశించినటువంటి పరిస్థితి. షాప్స్ కానీ లేకపోతే స్కూల్స్ కానీ ఏవి కూడా తెరిచి లేవు ఈరోజు. సో ఈ బాన్స్వాడలో క్రియేట్ అయినటువంటి ఈ అలజడిని చల్లార్చడానికి పోలీసులు పూర్తి స్థాయిలో ఒక ప్రయత్నం అయితే జరుగుతోంది. అండ్ డీజీపీ కూడా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని మానిటర్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడు రోజా స్టార్ట్ అయింది కాబట్టి ముస్లిమ్స్ చాలా పెద్ద ఎత్తున ఈ పండగ చేసుకుంటూ ఉంటారు. అండ్ పొద్దున అండ్ సాయంత్రం వాళ్ళు ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఏ మాత్రం కూడా అలజడి ఉండొద్దు, ఎక్కడికక్కడ పోలీసులను మోహరించి పూర్తి స్థాయిలో ఈ గొడవని సద్దుమణిగించే ప్రయత్నంలో భాగంగా బాన్స్వాడలో అయితే పోలీసుల పహారాలో ఇప్పుడు బాన్స్వాడ కనిపిస్తోంది. ఈ రోజు మట్టుకు మాత్రమే బాన్స్వాడలో బంద్ కొనసాగుతోంది. పరిస్థితులన్నీ సద్దుమణిగితే మాత్రం మళ్ళీ పూర్తి స్థాయిలో యథావిధిగా కామన్గా అందరూ కూడా వాళ్ళ పనులు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కానీ రెండు కమ్యూనిటీల మధ్య జరిగినటువంటి గొడవ అండ్ దట్టు ఒక చిన్న పాట విషయంలోనే ఈ గొడవ జరగడంతో పూర్తి స్థాయిలో దీన్ని ఎలా చల్లార్చేయాలి అనే ప్రయత్నంలో భాగంగా ఇరు వర్గాలకు సంబంధించిన నేతలు ఒక ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నాయి. హిందూ సంఘాలు అటు ఆగ్రహం వ్యక్తం చేశాయి ఈ సంఘటన మీద. ఎక్కడ ఈ హిందూ సంఘాలన్నీ కూడా బాన్స్వాడకి వెళ్తాయో అన్నటువంటి ఇన్ఫర్మేషన్తో అయితే పోలీసులు పూర్తి స్థాయిలో పహారాన్ని ఉంచారు. బాన్స్వాడని ఎవరిని కూడా లోపలికి రానివ్వట్లేదు, కొత్త వ్యక్తుల్ని ఎవరిని రానివ్వట్లేదు, గుమిగూడనివ్వట్లేదు ఎవరిని కూడా. సో నిన్న జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ మీద హిందూ సంఘాలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఏ మూమెంట్ అయినా వాళ్ళు బాన్స్వాడ చేరుకునే అవకాశం ఉండడంతో పోలీసులు అయితే పూర్తి పహారా మధ్య బాన్స్వాడ పట్టణాన్ని ఉంచినట్టుగా కనిపిస్తోంది.